హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ వచ్చేసి నాకెంతో ఇష్టమైన పీతల ఇగురు. దానికోసం ఇక్కడ ఆల్మోస్ట్ 1 kg పీతలు అండి. ఇవి అక్కడే కట్ చేయించి తీసుకొచ్చేసారనమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసము ఉల్లిపాయలు, టొమాటో, అలాగే చూపించిన వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ఉల్లిపాయ టొమాటో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో వెల్లుల్లి అల్లం పేస్ట్ని వేసుకొని ఈ ముద్ద బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే టైంలో ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీతలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారుగా ఇక్కడ ఇలా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత పీతలు అనేవి యాడ్ చేసుకోవాలి. కేజీ పీతలకి ఈ గ్రేవీ సరిపోతుందండి. కరెక్ట్గా ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో తర్వాత ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనిచ్చుకోవాలి. ఈ పీతలన్నీ కూడా బాగా ఉడికి పక్కకి ఇలాగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి సరిపడా, మీకు లూజ్గా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మాకైతే కొంచెం దగ్గరికి ఇష్టం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఒక 5 minutes అలా ఉడికించిన తర్వాత నూనె అంతా కూడా చూడండి ఎలా సెపరేట్ అవుతుందో. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.